విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఘోరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అపారమైన ప్రాణ నష్టము, ఆస్తి నష్టం కూడా జరిగింది. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీనికి కారణాలు ఏమిటి, ఏమైనా తప్పిదాలు జరిగినాయా, ఈ వీడియోలో క్లియర్ గా మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా పురాతనమైనది. ఈ ఉత్తరాంధ్రకు ఇది ఒక ఆయువు పట్టు లాంటిది. ఎంతో మంది, వేలాది లక్షలాది మంది కార్మికులకు ఇది చేయూతనిస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. ఎంతో మంది ఇక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు, చాలా చాలా మంచి మంచి క్యాడర్స్ లో పనిచేస్తున్నారు. పనిచేసి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరుచుకోవడానికి ఈ స్టీల్ ప్లాంట్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అలాంటి స్టీల్ ప్లాంట్ లో జూన్ 8వ తారీఖున సాయంత్రం 4:30 గంటలకు అందులో సుమారు 20 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ లో 2 షాపులు ఉంటది, అంటే దాన్ని SMS అంటారు. SMS అంటే స్టీల్ మెల్టింగ్ షాప్. స్టీల్ మెల్టింగ్ షాప్ 1, స్టీల్ మెల్టింగ్ షాప్ 2 అని 2 ఉంటది. ఇప్పుడు ఈ ప్రమాదం ఎక్కడ సంభవించింది అంటే SMS 1 లో సంభవించింది. ఎలా సంభవించిందంటే అక్కడ ల్యాడిల్ అనేటువంటిది ఉంటది. ల్యాడిల్ అంటే పెద్ద బిన్నులాగా ఉంటది. ఆ బిన్నులో ఏం చేస్తారంటే రా మెటీరియల్ ఏదైతే ఉందో, ఇనుముకు సంబంధించినటువంటి రా మెటీరియల్ ని అక్కడ వేసి పూర్తిగా కరిగిస్తారు. ఎలా కరిగిస్తారంటే దాదాపుగా 1500 నుంచి 2000 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కరిగిస్తారు. కరిగించిన తర్వాత దాన్ని పక్కకు తీసుకువచ్చి దాన్ని స్టీల్ గా తయారు చేస్తారనమాట. ఆ రోజు ఏం జరిగిందంటే ఆ ల్యాడిల్ ఏదైతే ఉందో అది ఒకేసారిగా పగిలిపోయింది అనమాట. పగిలిపోవడం వల్ల అన్ని వైపులు కూడా ఏదైతే ఈ లిక్విడ్ ఐరన్ ఏదైతే ఉందో అది చిమ్మేసుకుని పోయింది. చిమ్ముకొని పోయి మనుషుల మీద పడడం వల్ల మొత్తం కాలిపోయారు అనమాట. అక్కడికక్కడే బూడిదైపోయారు అనమాట. అలాగే ఒక 9 మంది సజీవ దహనం అయిపోయి బూడిదైపోయారు. అలాగే ఒక 5గురికి అయితే విపరీతమైన గాయాలు అయ్యింది. అందులో ఒక 2 పరిస్థితి విషమంగా కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. ఆ ల్యాడిల్ ఎలా పనిచేస్తుంది అంటే ఆ ల్యాడిల్లో ఒకసారి 150 నుంచి 200 టన్నుల వరకు లిక్విడ్ ఐరన్ ని వేడి చేయవచ్చు అనమాట. అటువంటి ల్యాడిల్ అది పగిలిపోయింది. పగిలిపోవడం వల్ల ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నది. అక్కడ ఈ ప్రమాదం అయితే అందరికి చాలా బాధ అనిపిస్తుంది. మీరే చెప్పండి. ఈ దశాబ్ద కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి పన్నాగాలు చేస్తుంటే, వాళ్ళు వేరే కంపెనీలకి అమ్మేయడానికి రెడీగా ఉంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి అదొక ఆయువు పాటు లాంటిది. చాలా లక్షలాది మందికి, వేలాది లక్షలాది మందికి ఈ స్టీల్ ప్లాంట్ ఉపాధినిస్తుంది. ఇలాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే చాలా మంది ఇబ్బందులు పడతారని గమనించి అందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇటువంటి ప్రమాదం సంభవించడం అనేటువంటిది చాలా బాధాకరం, దురదృష్టకరం. 2012లో కూడా ఒకసారి స్టీల్ ప్లాంట్ లో పెద్ద ప్రమాదమే జరిగింది. ఆ 2012 తర్వాత మళ్ళీ ఈ 2026లోనే అతిపెద్ద ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో చూస్తే ఉన్నారు, ఒక 9 మంది సజీవ దహనం అక్కడికక్కడే చచ్చిపోయారు, బూడిదైపోయారు. ఒక 5గురు చాలా విపరీతంగా గాయపడ్డారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తా ఉంది. ఈ లిక్విడ్ ఐరన్ మెటల్ ని తరలించేటువంటి ల్యాడిల్ పేలడం అనేటువంటిది దేశ చరిత్రలోనే మొదటిసారి అనమాట. ఎక్కడ కూడా ఇలా జరగలేదు. ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే మొదటిసారి ఇలా జరిగింది. ఈ ప్రమాదం సంభవించడానికి పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. హాట్ మెటల్ లోని మలినాలను తొలగించి శుద్ధమైన ఉక్కుని తయారు చేయడానికి అక్కడ అల్యూమినియం, ఫెర్రో ఆలమ్స్ లాంటి ముడి పదార్థాలు అక్కడ కలుపుతారనమాట. అలా కలిపిన తర్వాత దానికి ఆక్సిజన్ తో బ్లో చేస్తారు. ఈ క్రమంలో ఎక్కడో పొరపాటు జరగడం వల్ల మెటల్ రియాక్షన్ జరిగి ఈ పేలుడు సంభవించిందని కొంతమంది అయితే అంటున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉందని కొంతమంది అయితే వాదిస్తున్నారు. ఎందుకంటే 8 గంటలు చేసే పని 12 గంటలు చేస్తున్నారు. అలాగే చాలా మందికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి పంపించేశారు. వేలాది కాంట్రాక్ట్ ఉద్యోగాలని కుదించేసి తక్కువ మందికి పెట్టుకున్నారు. ఈ రకంగా కుదించేసి 100% ఉత్పత్తి చేయాలని వీరికి ఒక లక్ష్యం అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. త్వరగా ఈ పని ప్రక్రియ పూర్తి చేయాలనేటువంటి హడావుడిలో కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తుందని కొంతమంది అయితే అంటున్నారు. సమయం అయిపోతుందని ఫాస్ట్ గా పని చేయడానికి ల్యాడిల్ యొక్క వేగము ఉన్నదానికంటే ఎక్కువ పెంచడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవించవచ్చని కొంతమంది అయితే అంటున్నారు. ఇది ఇలా ఉండగా SMS 1 యొక్క నిర్వహణ ఒక ప్రైవేట్ సంస్థకు ఒప్పగించారు. అలా ఒప్పగించడం వల్ల ఆ ప్రైవేట్ సంస్థ వాళ్ళు బాగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ఈ ప్రమాదం సంభవించిందని కొంతమంది అయితే బలంగా వాదిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే అక్కడ చేరుకొని ప్రస్తుతం అయితే పరిశీలన చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది, దీనికి ఎవరి కారకులు అనేటువంటిది ఈ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత దీని యొక్క పూర్తి వివరాలు అయితే బయటకు వస్తాయి. అప్పుడు దాకా మనం వేచి ఉందాం. ఇప్పుడు చెప్పండి, స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం ఏ రకంగా జరిగి ఉండవచ్చు? కింద కామెంట్లు మీరు తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్ కోసం ఇంకా మనం వేచి చూద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.